ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారి వాక్కు ఇలా ఉందండి. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా. నువ్వు పోగొట్టుకున్న ఆనందం మొత్తాన్ని తిరిగి పొందబోతున్నావు తల్లి. నీ బాబా మాటలు విను. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు పూర్తిగా అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇక నీకు మంచి కాలం మొదలైందమ్మా. నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నువ్వు పోగొట్టుకున్న నీ జీవితాన్ని నువ్వు తిరిగి పొందబోతున్నావు. నా మీద నమ్మకం ఉంటే ఇది విను బిడ్డ. ఇక ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు. చూడు తల్లి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉంది? అందుకు కారణం నేను చెబుతాను వినమ్మా. ఎందుకంటే నువ్వు జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు. నిజమేనా బిడ్డ? నువ్వు అసలు వాటి గురించి పట్టించుకోకు. బాబా నాకు అసలు ఏం జరగడం లేదు, నా కోరిక తీరడం లేదు అని బాధపడుతూ నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావమ్మా. అలా ఎప్పుడూ కూడా ఆలోచించి బాధపడకు. నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా. మరి బాబా, మీరు నాతోనే ఉన్నారు, అయినా కూడా సరే నా జీవితం ఎందుకు ఇలా ఉంది తండ్రి? ఎందుకు అందరూ నన్ను దూరం పెడుతూ ఉన్నారు అని నన్ను అడుగుతూ ఉన్నావా? అయితే నీ సాయి చెప్పేది కొంచెం ఓపికతో వినమ్మా, నీకే అర్థమవుతుంది తల్లి. చూడు, నీకు ఎప్పుడైనా బాధ కలిగినా, భయం వేసినా కానీ ఒక్కసారి నన్ను తలుచుకో. క్షణంలో నీ భయం, నీ బాధ నిన్ను చూసి భయపడతాయి. నీ సాయి నీ ఆనందం కోసం ఏమైనా చేస్తారమ్మా. నేను నీతోనే ఉన్నానని ఎప్పుడైనా గమనించావా బిడ్డ? నీ చుట్టూ ఒక్కసారి చూసావా? నీ మనోనేత్రంతో నన్ను ఎప్పుడైనా స్పర్శించావా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. నీ తండ్రి నీ కోసం ఏం చేస్తున్నారో నీకే తెలుస్తుంది. నువ్వు అలా కాకుండా జరిగినదే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు బిడ్డ. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. కానీ తల్లి, ఇది మొదటిది కాదుగా. ఎన్ని కష్టాలను ఎదుర్కొని నువ్వు ఇక్కడి వరకు వచ్చావు. మరి ఆ కష్టాలకు మార్గం చూపిందెవరో ఒక్కసారి ఆలోచించావా తల్లి? అన్ని కష్టాల నుంచి బయటపడేసిన నేను ఈ కష్టంలో నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? తప్పమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకు ఎలా రాగలిగావో, అలాగే ఈ సమస్య నుంచి కూడా నిన్ను బయటపడేసి నిన్ను ముందుకు జరుపుతాను. నువ్వు అనుకున్నది సాధించేలా ఈ తండ్రి ఆశీర్వదిస్తాడమ్మా. భయపడకు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఒంటరి అయిపోతున్నావని భయపడుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు. అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో నీకే తెలుస్తుంది. నీలో ఉన్న భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. నీ పనిలో నీకు విజయం వస్తుందా లేదా అని భయపడుతూ ఉన్నావు కదా. అలా నీ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తూ ఉంటుంది తల్లి. కాబట్టి ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు ఎన్నోసార్లు నా సందేశాలు పంపాను కదా, వాటిని ఒక్కసారి గుర్తు చేసుకో. అప్పుడు నేను ఏం చెప్పానో, నువ్వు ఏం పాటించావో, నేను చెప్పిన సందేశాలను పాటిస్తే నీకు జరిగే లాభం ఏమిటో నీకే అర్థమవుతుంది. అప్పుడు తనంతట తాను ధైర్యం పెరుగుతుంది. నేను మళ్ళీ మళ్ళీ నీకు చెబుతున్నానమ్మా,
నీలో అసలు భయం దిగులు వద్దు తల్లి. ఇవన్నీ నీ ఎదుగుదలకు అడ్డుగా మారుతాయి. కాబట్టి వీటన్నింటినీ పక్కన పెట్టి ధైర్యంగా ముందుకడుగు వేయి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నేను నీకు తిరిగిస్తానమ్మా. ఆ రోజు అతి త్వరలోనే రానుంది బిడ్డ. అందుకు జరగాల్సిన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను. నమ్మకంతో ఉండమ్మా. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు తల్లి. ఈ తండ్రి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ఈ బాబా నీ చేయి ఎప్పటికీ వదలరమ్మా. ధైర్యంగా ఉండు. ఈ రాత్రి నుంచి నీకు రాబోయే కష్టాలన్నీ నేను తీసుకొని నా సంతోషాన్ని నీకు ఇస్తాను. ఇక నుంచి నీ జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక సంతోషమేగా. ఇప్పటికైనా నవ్వు తల్లి. నువ్వు నవ్వుతూ ఉంటే ఈ తండ్రికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ నవ్వుని నీకు శాశ్వతంగా ఇస్తానమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు ఈరోజు తన బిడ్డలందరికీ ఒక గొప్ప ధైర్యాన్ని, తన సందేశాన్ని అందించారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు మనకు ఇప్పుడు వచ్చినటువంటి కష్టం ఇదే మొదటిది కాదు కదండి. మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక కష్టం పడుతూనే ఉంటాం. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా, మాటలు రాని వయసు నుంచి కూడా ఏదో ఒక అనారోగ్యంతోనో లేదంటే ఇంకేదైనా బాధతోనో ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన జీవితం ఆ కష్టం దగ్గరే ఆగిపోలేదు కదా. ముందుకు వస్తూనే ఉన్నాం. ఎన్నో కష్టాలను దాటి ముందుకు వస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు వచ్చిన కష్టం కూడా అలానే వెళ్ళిపోతుంది. దీంట్లో మనం ఆగిపోం. తప్పకుండా దానికి ఒక మార్గాన్ని బాబాగారు చూపుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. అయితే మనందరికీ కూడా ఒక సందేహం వస్తుందండి. ఇదే నాకు వచ్చిన అతిపెద్ద కష్టం, ఇంతకుముందు అంటే చిన్నవి దాటి వచ్చేసానని. కానీ ఒక్కటి గుర్తించుకోండి, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అదే పెద్ద కష్టం అని మనకు ప్రతిసారి అనిపిస్తుంది. దాటి వెళ్ళిపోయిన తర్వాత అది చాలా చిన్నది అనిపిస్తుంది. ఇది కూడా ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. బాబాగారు దానికైనా మార్గం మనకు చూపిస్తారండి. అందుకే గతాన్ని తలుచుకోండి. గతాన్ని ఏ గతం తలుచుకోవాలి? మీరు సంతోషంగా ఉన్న గతాన్ని తలుచుకోవాలి. మీరు ధైర్యంగా ఒక సమస్యని ఎదుర్కొని ముందుకు వచ్చిన గతాన్ని తలుచుకోవాలి. కానీ ఓడిపోయిన వాటిని తలుచుకోకూడదు, బాధపడకూడదు. ఎప్పుడో ఒకసారి ఓటమి వస్తుందండి. కానీ మనం ప్రతిరోజు గెలుస్తూనే ఉంటాం. ఆ విషయం అర్థం చేసుకోండి. మన బ్రతుకుని జీవించడానికి, మన జీవితాన్ని గడపడానికి ఎన్నోసార్లు గెలుస్తూ ఉంటాం. కానీ మనకు ఓటములే గుర్తుంటాయి. ఆ ఓటములని మర్చిపోండి. ఉదయాన్నే లేయాలి, పనికి వెళ్ళాలి. ఆ పనిలో గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అది ఉద్యోగమైనా సరే, రోజువారీ కూలి అయినా సరే. గెలుస్తూనే ఉన్నారు మీరు. ప్రతిరోజు తింటూ ఉన్నారంటే మీరు గెలుస్తూనే ఉన్నారు. ఆ తిండి సంపాదించుకోవడంలో మీరు గెలుస్తూనే ఉన్నారు. ఇలాంటివి మీరు ఆలోచించి మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని పెంచుకోవాలండి. ఎప్పుడు నెగిటివ్ మైండ్తో ఉండకూడదు. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, బాబాగారి మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.